ఆకటికి తొలంగు నాచార విధులెల్ల జీకటికి దొలగు చిత్తశుద్ధి వ్రేకటికి దొలంగు వెనకటి బిగులెల్ల విశ్వదాభిరామ వినురవేమ. ఆకటికి తొలంగు నాచార విధులెల్ల జీకటికి దొలగు చిత్తశుద్ధి వ్రేకటికి దొలంగు వెనకటి బిగులెల్ల విశ్వదాభిరామ వినురవేమ. ఈ అద్భుతమైన పద్యంలో వేమన గారు 3 అంశాలను ప్రస్తావిస్తూ మనకు హితవు చెప్తున్నారు. ఒకటి ఆకటికి అంటే ఆకలికి, రెండవది జీకటికి అంటే చీకటికి, మూడవది వ్రేకటికి అంటే గర్భవతి. ఇట్లా 3 అంశాలను ప్రస్తావిస్తూ మనకు అద్భుతమైన నీతిని ఈ పద్యంలో బోధిస్తున్నారు. వేమన రాసిన అత్యంత ప్రసిద్ధమైన యథార్థమైన పద్యాలలో ఇదొకటి. సమాజంలోని మనిషి ప్రవర్తనను, మానసిక స్థితిని ఈ పద్యంలో వేమన ఎంతో చక్కగా వివరించారు. ఆకటికి తొలంగు నాచార విధులెల్లా అన్నాడు వేమన. ఆకలి వేసినప్పుడు మనిషికి ఎలాంటి ఆచారాలు, నియమ నిబంధనలు గుర్తుకురావు. కడుపు నింపుకోవడమే పరమావధిగా భావించి ఆకలి బాధ ముందు మిగిలిన అన్ని పద్ధతులను పక్కన పెట్టేస్తాడు. అంటే అతనికి ఆకలి అయినప్పుడు ఆచార వ్యవహారాలు కానీ, అంటుముట్లు లాంటివి కానీ అస్సలు గుర్తుకురావు. అక్కడ ఏది కనిపిస్తే అది తినేస్తాడు. అలాగే జీకటికి దొలగు చిత్తశుద్ధి అన్నాడు. మనసులో అజ్ఞానం లేకపోతే కామ క్రోధాలు అనే చీకటి కమ్ముకున్నప్పుడు మనిషి తన చిత్తశుద్ధిని, మంచి బుద్ధిని, పవిత్రతను కోల్పోతాడు. విచక్షణ మరిచిపోయి రాక్షసుల్లాగా ప్రవర్తిస్తాడు. చీకటికి తొలగు చిత్తశుద్ధి. చీకట్లో మనిషి విచక్షణ కోల్పోయి, తన చిత్తశుద్ధిని కోల్పోయి అనవసరమైనటువంటి కామక్రోధాలకు లోనవుతాడు అంటాడు వేమన. వ్రేకటికి దొలంగు వెనకటి బిగులెల్లా అన్నాడు. వ్రేకటి అంటే గర్భవతి లేదా భారం, కష్టం అని కూడా అర్థాలుంటాయి. ఇక్కడ సందర్భాన్ని బట్టి స్త్రీకి గర్భం వచ్చినప్పుడు ఆమె పాత శృంగారపు సిగ్గులన్నీ ఎట్లా తొలగిపోతాయో, అలాగే మనిషి పైన ఒక పెద్ద బాధ్యత లేదా కష్టం, భారం పడ్డప్పుడు అతని పాత అహంకారాలు, అనవసరపు బింకాలు అంటే బిగువులు అన్నీ పటాపంచలైపోతాయి అని వేమన గారు అద్భుతంగా విశ్లేషణ చేశారు. ఇది ఎంతో గొప్ప పద్యం. ఈ పద్యం ద్వారా వేమన మానవ నైజం గురించిన 3 ముఖ్యమైన సత్యాలను మనకు సందేశంగా అందించారు. ఆకలి మరియు ప్రాథమిక అవసరాలు. ఆకలి అనేది జీవకోటిలో అత్యంత బలమైనది. మనిషి సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు అన్నీ కడుపు నిండినప్పుడు మాత్రమే గుర్తుకొస్తాయి. ఆకలితో అలవటించే వ్యక్తికి నీతులు, నియమాలు చెప్పడం వ్యర్థం. సమాజంలో పేదరికాన్ని, ఆకలిని నిర్మూలించనంత వరకు ఎంతటి గొప్ప చట్టాలు తెచ్చినా విలువలను కాపాడలేమని ఈ పద్యం పరోక్షంగా మనని హెచ్చరిస్తుంది. రెండవది అంతఃకరణ శుద్ధి, మనోనిగ్రహం. భౌతికమైన చీకటి కంటికి కనపడకుండా చేస్తే అంతరంగంలోని అజ్ఞానమనే చీకటి మనిషి వివేకాన్ని నశింపచేస్తుంది. అంటే ఎవరూ చూడటం లేదు అని మనం అనుకున్నప్పుడు వాడి లోపల ఉన్నటువంటి కామక్రోధాదులు, మోహాలు బయటకు ఉబికి వస్తాయి. కోపం, స్వార్థం, మోహం అనే చీకటి ఆలోచనలు మనసును ఆవహించినప్పుడు ఎంతటి ఉత్తముడైనా తన దారి తప్పుతాడు. కాబట్టి ఎల్లప్పుడూ మనసును జ్ఞానంతో, సత్ప్రవర్తనతో ప్రకాశవంతంగా ఉంచుకోవాలని వేమన సందేశం. మూడవది బాధ్యత, అహంకార నిర్మూలన. మనిషికి అనుకూల పరిస్థితులు ఉన్నంత కాలం లేనిపోని గర్వాన్ని, బింకాలను ప్రదర్శిస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఒక పెద్ద బాధ్యత నెత్తిన పడుతుందో, లేదా జీవితం ఒక కఠినమైన పరీక్షను ఎదురుచూపుతుందో, ఎప్పుడైతే మనకు జీవితం కఠినమైన పరీక్షని పెడుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మనిషిలో ఉన్న అహంకారం తగ్గిపోయి అతను లొంగిపోతాడు. కష్టాలు, బాధ్యతలు మనిషిని నిలబెడతాయి, అణకువను నేర్పుతాయి. బాహ్యమైన ఆచారాల కంటే ఆకలి తీరడం ముఖ్యం. బాహ్య సౌందర్యం కంటే చిత్తశుద్ధి ముఖ్యం. అలాగే గర్వం కంటే బాధ్యత ముఖ్యం అనేటటువంటి జీవన సత్యాలను వేమన ఈ పద్యం ద్వారా సమాజానికి ఎంతో సులువుగా బోధించారు. ఆకటికి దొలంగు నాచార విధులెల్ల జీకటికి దొలగు చిత్తశుద్ధి
వ్రేకటికి దొలంగు వెనుకటి బిగులెల్ల విశ్వదాభిరామ వినురవేమా. ఎంతో అద్భుతమైన సుందరమైన పదాలను, అచ్చ తెలుగు పదాలను వాడి పద్యాన్ని చెప్పడం వేమన గారికే చెల్లుతుంది. అందులో ఎంతో నిగూఢమైనటువంటి భావ సౌందర్యం కూడా పద్యాలలో ఉంటుంది. ఇంత గొప్ప పద్యాలను అందించిన వేమన గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరో అద్భుతమైన పద్యాన్ని విశ్లేషించుకుందాం మరొక వీడియోలో. అంతవరకు ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియపరిచి, మీకు ఈ వీడియో బాగా నచ్చితే లైక్ చేసి, ఇలాంటి మంచి కంటెంట్తో కూడిన వీడియోలు మరింత మందికి చేరే విధంగా షేర్ చేస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ధన్యోస్మి. శుభం భూయాత్.